ఎంతో అందమైంది. ఈ చిన్న జీవితంలో మార్కులు, మార్కులు, మార్కులు అని జెప్పేసి మనం మన పిల్లల ఎమ్మట పడుతూ ఉంటాం. ఖచ్చితంగా పడాలి. అది తల్లిదండ్రుల బాధ్యత. దేనికంటే వాళ్ళ భవిష్యత్తు కోసం. కానీ కొంతమంది పిల్లలు చదువుతారు. ఎంత చదివినా సరే వాళ్ళకది గుర్తుండదు. అలాంటి పిల్లల పరిస్థితి ఏంటి? వాళ్ళు బతకూడదా? మార్కులు రాకపోతే వాళ్ళు ఉండకూడదా? ఇలాంటి కాన్సెప్ట్‌తోని ఒక సినిమా గతంలో గూడా వచ్చింది. కానీ ఇప్పుడొచ్చిన సినిమా ఇంకా అది హార్ట్ టచ్ చేసింది నాకైతే మాత్రం. నిజంగా ఒక కొడుకు ఇబ్బంది పడతాంటే చదువులో తల్లిదండ్రులిద్దరూ గూడా టీచర్స్ అయి ఉంటారు. తల్లి చాలా స్ట్రిక్ట్. తల్లి ఎంతో స్ట్రిక్టు. తల్లికి పరువు పోతుందేమోనన్న ఫీలింగ్ ఉంటది. కానీ ఆ తండ్రికి ఆ బిడ్డ ఏమవుతాడు, ఆ బిడ్డ మానసిక పరిస్థితి ఎలా ఉంటదని 24 గంటలు కంట కనిపెట్టుకొని ఉంటాడు. అలాంటి టైంలో పర్ఫెక్ట్‌గా ఒక అబ్బాయి మార్కులు చెప్పే విధానం అది కాదు. ఏ విషయాన్నైనా సరే ఒక కథలాగా చెప్తే అతను ఇమ్మీడియేట్‌గా అర్థం చేసుకుంటాడు. అది సైన్స్ అయినా, మ్యాథ్స్ అయినా ఏదైనా సరే, ఏ ఏ సబ్జెక్ట్ అయినా సరే ఒక కథలాగా చెప్తే అతనిలోకి ఇంజెక్ట్ అవుతది అనేది ఒక పాయింట్. అది కొంచెం సినిమాటిక్ లిబర్టీ తీసుకున్నారు కానీ, బట్ అది నిజంగా కూడా కొంచెం వాస్తవమే. చాలామంది టీచర్స్‌కి స్టూడెంట్స్ విపరీతంగా ఫ్యాన్స్ ఉంటారు. ఎందుకుంటారంటే, ఆ స్టూడెంట్స్ అందరికీ కూడా ఆ టీచర్ చెప్పేది చాలా బాగా ఎక్కుతది బుర్రలోకి. ఎందుకు ఆ టీచర్‌నే లైక్ జేస్తారు అంటే, ఆయన ఆ పిల్లలకి ఎక్కించే విధానం వాళ్ళ వాళ్ళ స్థాయిని బట్టి ఎక్కిస్తా ఉంటాడు. ఇంగో బాబు ఈ అబ్బాయి చాలా షార్ప్. ఈ అబ్బాయికి ఇలా చెప్తే అర్థమవుతది. ఇతను ఇంతే. ఇతనికి ఇలానే చెప్పాలి అనే ఒక మైండ్ సెట్‌తోని చెప్తా ఉంటే, ఇది కాయిన్‌కి వన్ సైడ్ మాత్రమే. ఇలా వెళ్తున్న ఒక లైఫ్‌లో నుంచి సడెన్‌గా ఒక పెద్ద జర్కొస్తది. చెప్పాను కదా! లైఫ్ చాలా చిన్నదని. ఇంత చిన్న జీవితంలో అనుకోకుండా ఒక ఎదురు దెబ్బ తగిలితే ఆ ఫ్యామిలీ మొత్తం ఏమైపోతారు అసలు ఒక్కసారిగా. ఆ టైంలో ఏం జరిగితే ఆ చిన్న మనసు ఒక 10 ఏళ్ల లోపు ఉండే చిన్న పిల్లలకి ఎంత అన్యాయం. అలాంటి అన్యాయాన్ని అంతా గూడా దాన్ని ఎవరు ఏం చేయలేం. ఇట్స్ ఎ ఫేట్. ఆ ఫేట్‌ని ఎలా తీసుకోవాలి? ఎలా జరుగుతది అనే మొమెంటంది చూపిచ్చిన సినిమానే 'అనగనగ'. సుమంత్ హీరోగా, కాజల్ చౌదరి హీరోయిన్‌గా, మాస్టర్ విహార్ష్ ఎంత బ్యూటిఫుల్‌గా ఉన్నాడో ఆ అబ్బాయి. చాలా చాలా అందంగా ఉన్నాడు. చాలా క్యూట్‌గా ఉన్నాడు. తండ్రి ఏ డ్రెస్ ఏసుకుంటే కొడుకు అదే డ్రెస్ ఏసుకుంటాడు. దాని డిజైన్ చాలా చేశారు. సినిమాకి సంబంధించిన డిజైను. దర్శకుడు సన్నీ గారిని ఖచ్చితంగా మెచ్చుకోవాలి. సన్నీ సంజయ్ గారిని. ఎందుకంటే తనకేం గావాలో ఎక్కడ హడావుడి చేయలేదు. చెప్పాలనుకున్న కథని చాలా క్లియర్‌గా విడమరిచి అలా చెప్పుకుంటూ ఎళ్ళాడు. ఫస్టు ఏంటో ఇప్పుడు ఇప్పుడు మన సినిమాలంతా చాలా హడావుడిగా, చాలా గందరగోళంగా కామెడీ ఉందా? డైలాగ్ ఉందా? ఫైట్ ఉందా? ఇట్లా ఉండిందా? అట్లా ఉండిందా? అని జెప్పి చూసుకునే టైంలో హాయిగా ఒక చిన్న చక్కని కథని బ్యూటిఫుల్‌గా అనాలిసిస్ చెప్పాడు. ఎంత నచ్చిందో అంటే ఆర్టిస్టులు గూడా అంత పర్ఫెక్ట్‌గా చేశారు. మిగతా వాళ్ళు 'రాచకొండ రాకేష్' కానీ, అలాగే 'డీవీఎస్ రవి' గారు గాని, ఆయన రైటర్‌గా కంటే కూడా ఆర్టిస్ట్‌గా కూడా భలే ఉన్నారు స్క్రీన్ మీద. ఇకపోతే 'కౌముది నేమాని' డాక్టర్‌గా పనిచేశారు ఈ సినిమాలో. ఇలా అందరూ కూడా చాలా బ్యూటిఫుల్‌గా అనిపించింది. ఎంతో చక్కగా అనిపించారు. ఖచ్చితంగా చూడండి. ఈటీవీ విన్‌లో ఈ సినిమా స్ట్రీమ్ అవుతుంది. కానీ ఎందుకనో ఇది థియేటర్‌కొస్తే కూడా బావుండేదేమో, థియేటర్ ఆడియన్స్ మిస్ అయ్యారేమో అనిపించిన ఒక ఫీల్ అయితే నాకు ఖచ్చితంగా కలిగింది. చాలా అంటే ఎమోషనల్ డ్రామా. ఎమోషనల్ డ్రామాస్ చేయడంలో ఈ మధ్య సుమంత్ పర్ఫెక్ట్‌గా చేస్తున్నాడనిపించింది. సుమంత్‌కి కరెక్ట్ కథ ఇది. సుమంత్ కాకుండా వేరే వాళ్ళు చేస్తే ఇంకొంచెం హైపర్ అవుతదేమో, మనకి ఎమోషన్ కనెక్ట్ అయితదో లేదో అనే ఒక ఫీలింగ్ ఉండింది నాకైతే. కానీ సుమంత్ గారు చాలా బాగా చేశారు. ఎంత పర్ఫెక్ట్ అంటే ఒక ఫాదర్ టైటిల్‌కి కరెక్ట్‌గా కుదిరిపోయారు. ఒక పిల్లాడిని చెప్పే విధానంలో ఎలా చెప్పాలని చెప్పేసి కూర్చున్నారు. బావుంది. నిజంగా పర్ఫెక్ట్ ఫిల్మ్ ఇది యాక్చువల్లీ. ఖచ్చితంగా మీ పిల్లలకి కూర్చోబెట్టి చూయించండి. నేనైతే ఫస్ట్ నా కొడుకుని కూర్చోబెట్టుకున్నాను. చూస్తుంటే వాడు ఫస్ట్ 15 నిమిషాల తర్వాత 'పుష్ప 2' చూద్దాం, ఇంకోటి చూద్దాం అన్నట్టుగా మాట్లాడాడు. 25 మినిట్స్ తర్వాత హీ లాక్డ్. ఇంటర్వెల్ టైంలో వాడు ఫీల్ అయ్యాడు. అమ్మో! పాపం అని. సినిమా అయిపోయేలోపు చాలా మంచి సినిమా చూసాను డాడీ అని చెప్పాడు. దిస్ ఈజ్ హౌ మై ఎక్స్‌పీరియన్స్. ఖచ్చితంగా మీ ఎక్స్‌పీరియన్స్ కూడా ఇలానే ఉంటది. మీరు చూడండి. ఒక మంచి సినిమాకి ప్రేక్షకులు చూస్తే వాళ్ళు కూడా సాటిస్ఫై అయ్యి ఇలాంటి మంచి మంచి సినిమాలు రావడానికి అవకాశం ఉంటది. సన్నీ సంజయ్ గారు నిజంగా మీరు రాసిన డైలాగ్స్ కానీ ఎక్కడ పెద్ద అద్భుతమైన డైలాగులు లేవు. అలా అని
ఎక్కడ తక్కువగా అసలు ఒక్కటి కూడా లేదు. చాలా బ్యూటిఫుల్‌గా ఎంత కావాలో అంత పెట్టుకొని చేసుకున్నారు. మీకు సూపర్ బ్రైట్ ఫ్యూచర్ ఉంటదండి. ఆల్ ది వెరీ బెస్ట్. ఇకపోతే ఈటీవీ విన్‌లో ఈ మధ్య వస్తున్న సినిమాల్లో దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ది బెస్ట్ ఫిల్మ్ అని నాకనిపించింది. మీరు కూడా చూసిన వాళ్ళు చూస్తే డెఫినెట్‌గా ఇదే మాట చెప్తారు. 'అనగనగా' సినిమాకి సంబంధించి ట్యాగ్ తెలుగు ఇస్తున్న రేటింగ్ 3/5. నేను మీ శివ మల్లాల. ఇప్పుడు నేను నా బాబుతో చూస్తున్నప్పుడు నా ఎక్స్‌పీరియన్స్ చెప్పాను కదా! మీ ఎక్స్‌పీరియన్స్ ఏంటో సినిమా చూసిన తర్వాత కామెంట్ బాక్స్‌లో తెలియజేయండి.